హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య కుచ్చు. సో ఈ వీడియో ఏంటంటే గుజరాత్ వెళ్ళాం కదా, సో ఇది లాస్ట్ డే వ్లాగ్ అనమాట. సో ఆ రోజు ఆశాపురా వాటర్ పార్క్ అండ్ రిసార్ట్కి వెళ్ళాము. సో ఈ క్లిప్ ఏదైతే చూపిస్తున్నానో ఇది ప్రీవియస్ డే వందే మాత్రం మెమోరియల్కి వెళ్ళాం కదా, సో అక్కడ తీసిన క్లిప్ నేను అక్కడ మిస్ చేశాను. సో అందుకే ఇక్కడ పోస్ట్ చేశాను, నాకు ఒక మెమరీలా ఉంటుందని. అండ్ చెప్పా కదా ఆశాపురా వాటర్ పార్క్ అండ్ వెళ్తున్నామని చెప్పి, సో దానికని ఇక్కడ అందరూ రెడీ అయి ఉన్నామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నీతుకి డ్రెస్ చూపించమంటున్నాను. నీతు ఈసారి తన బర్త్డే థీమ్ కానీ లేదా డ్రెస్సెస్ కానీ ఇవన్నీ యూనికార్న్లో అడిగిందంట. సో అందుకనే తన డ్రెస్ చూపించమంటున్నాను. అక్కడ ఫుల్ యూనికార్న్ ఎక్కడ చేసినా అదే కనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ వాటర్ పార్క్ అయితే రీచ్ అయిపోయాము. సో ఇంక ఇది లాస్ట్ డే కాబట్టి ఇంకా ఓన్లీ ఫ్యామిలీ వెళ్ళాము. అంటే బర్త్డేకి కిడ్స్ వాళ్ళందరినీ పిలిచి అన్నీ చేశారు కాబట్టి, సో ఈ లాస్ట్ డే ఓన్లీ ఈ థీమ్ పార్క్ ఏదైతే ఉందో దానికి మాత్రం ఓన్లీ ఫ్యామిలీ వెళ్ళామన్నమాట. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసాము, ఎక్సెప్ట్ మావయ్య తప్పించి. ఇన్ఫ్యాక్ట్ షన్ను కూడా పూల్లో దిగాడు. సో ముందు వీడియోలో మీరే చూస్తారు. సో అంతలా ఎంజాయ్ చేసామన్నమాట. నాకు వాటర్ రైడ్స్ అంటే చాలా ఇష్టం, ముందే నేను ఆగను అసలు. సో ఇంకా మావయ్య ఒక్కలే దిగలేదన్నమాట. ఇంక మావయ్యకి షన్నుని అప్ చెప్పేసి వాళ్ళిద్దరూ కూర్చొని ఎంజాయ్ చేశారు. మేమందరూ వాటర్ రైడ్స్లో పూల్స్లో ఎంజాయ్ చేసామన్నమాట. సో బయట ఎలా ఉందో చూపించాను కదా, సో ఇది లోపల అనమాట. సో వాటర్ పార్క్ లోపల రైడ్స్, పూల్స్ ఇలా ఆ చివరిని కనిపిస్తున్నాయి కదా, అవి పెద్ద రైడ్స్ అనమాట. సో అక్కడికైతే మేము వెళ్ళలేదు, కిడ్స్తోనే ఉన్నాం కాబట్టి ఇంకా చిన్న రైడ్స్ వరకే వెళ్ళాము. ఆల్రెడీ ఇంటి దగ్గర మేము ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చేసాము, డ్రెస్ అదంతా చేసుకొని. సో ఇంకా మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా పూల్లోకి వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే షన్నుకి ట్రై చేయించాము ఎలా ఉంటుందని. ఆల్రెడీ ముందు రోజు అక్కడ రిసార్ట్లో చేశాడు కాబట్టి, కొంచెంసేపు ఆడాడు కాబట్టి వాడికి అలవాటు అయింది. సో ఇక్కడ ఇంకా పెద్ద పూల్ ఉంటుంది కాబట్టి ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పి, సో వాటితో కొంచెంసేపు అలా ఆడించాము. స్టార్టింగ్ వెళ్ళిన వెంటనే షన్నుని పూల్లో తీసుకువెళ్ళి అందరూ కలిపి వచ్చి ఫుల్గా ఆడామన్నమాట. సో ఇంకా తను ఒక 10-15 మినిట్స్ అయిన తర్వాత ఇంకా వాడిని మావయ్యకి ఇచ్చేసి మేము రైడ్స్కి వెళ్ళాము. బట్ వాడు అస్సలు ఒప్పుకోలేదు. మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ వాటర్లోకి తీసుకొస్తే మళ్ళీ ఆడుకున్న తర్వాత అప్పుడు కామ్ అయ్యాడు. ఇంకా పూల్లో దిగిన వెంటనే వాడికి స్విమ్మింగ్ చేసేయాలి అన్న ఇంట్రెస్ట్ వచ్చిందేమో తెలీదు, బట్ ఫుల్గా ఎంజాయ్ చేశాడు. నేనైతే ఫస్ట్ టైం చూడడం బేబీస్ని ఇలాగా, అంటే వాటర్లో దిగిన తర్వాత ఇంత ఎంజాయ్ చేయడం. మేము అదే అనుకున్నాం, మేబీ వీడికి స్విమ్మింగ్ ఇంట్రెస్ట్ ఉందేమో, సో మేబీ ప్రాక్టీస్ చేయిస్తే అలవాటు అవుతుందేమో అని చెప్పి. బట్ ఎస్, చూడాలి ఏమవుతుందని. బట్ నిజంగా షన్ను అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అస్సలు పేచి కానీ ఏమీ లేదు, ఫుల్గా ఎంజాయ్ చేశాడు వాడు. అండ్ ఇక్కడ బాగా ఏంటంటే ఒక గేమ్ చెప్పారు, ఎవరు ఎక్కువసేపు వాటర్ లోపల ఉంటారో చూద్దాము అని చెప్పి, అంటే బ్రీత్ని కంట్రోల్ చేసుకుంటారో చూద్దామని చెప్పి. బట్ అక్కడ చీటింగ్ చేశారు. సో నీతో అదే అంటుంది, పాప నువ్వు చీటింగ్ చేసావు అని చెప్పి. నిజంగా ఈ రైడ్ అయితే అక్క నేను వెళ్ళాం కదా, సో ఇదైతే చాలా కామెడీ, అందరు నవ్వుకున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ట్యూబ్ కిందకి వెళ్ళిపోయాను, పెద్దదాన్ని పట్టుకొని జుట్టు పట్టుకొని లాగారు. అంటే దొరకలేదంట, వెతుక్కుంటే అప్పుడు నా జుట్టు తగిలితే జుట్టు పట్టుకొని లాగారు. నిజంగా ఎంత కామెడీగా అనిపించిందో. బట్ ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం అక్కడ. అండ్ దాని తర్వాత గణేష్ నేను కొన్ని రైడ్స్కి వెళ్ళాను.
రైడ్స్ అన్నీ అయిపోయాక ఇక్కడ వేవ్స్ స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. సో అందుకని ఇంక ఇక్కడికి వచ్చేసాము. ఇంకా వేవ్స్ అవన్నీ స్టార్ట్ అయితే మ్యూజిక్ ఆబ్వియస్లీ వేస్తాడు కదా, సో ఆ మ్యూజిక్కి ఇంకా నీతు డ్యాన్స్ స్టార్ట్ చేసింది. నీతు ఏంటంటే యాక్చువల్లీ క్లాసికల్ డాన్సర్, బట్ ఎంత బాగా ఈ డాన్స్ వెస్ట్రన్ డాన్స్ కూడా నార్మల్గా ఎంత బాగా చేసిందో. ఇంకా నా దగ్గర క్లిప్స్ అనేవి లేవు, ఉండుంటే యాడ్ చేసేదాన్ని, బట్ చాలా బాగా చేసింది. ఇంకా నీతు చేస్తుంది కదా, మేము కూడా జాయిన్ అయిపోయాం అనమాట. ఎక్కడ లేని స్టెప్స్ అన్నీ ఆ మ్యూజిక్ ఆన్ చేయగానే గుర్తొచ్చేస్తాయి, అదేంటో తెలియదు. సో ప్లీజ్ నా డాన్స్ని అయితే ఇగ్నోర్ చేయండి. సో ఇంకా అలా పూల్లోని కాసేపు ఎంజాయ్ చేసి ఆ వేవ్స్తోని ఎంజాయ్ చేస్తూ ఏవో పిచ్చి పిచ్చి స్టెప్లు వేస్తూ ఇంకా అలా ఆ డే అయితే అక్కడి వరకు ఐ థింక్ 5 o'clock వరకు ఉన్నట్టున్నాం. అక్కడి వరకు ఆశాపుర వాటర్ పార్క్ అయితే ఎండ్ చేసేసాము. సో ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే షన్నుకి వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ కొన్ని గిఫ్ట్స్ కొన్నారనమాట. సో ఆ గిఫ్ట్స్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు. సో ఇంకా మేము గుజరాత్ నుంచి బెంగళూరు స్టార్ట్ అయ్యే టైం వచ్చింది. అంటే ఈ 4 days అనేవి అసలు చెప్పలేను, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఐ థింక్ మీరు ముందు ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. చాలా క్లిప్స్ వరకు నేను తీయలేదు, ఇంకా క్యాప్చర్ చేయలేదు, చేసి ఉంటే ఇంకా బాగుండేది, నాకు ఒక మంచి మెమరీలా ఉండేది. బట్ నిజంగా చాలా మిస్ అయితే అవుతున్నాను. అండ్ ఎస్, ఫ్యామిలీతో అయితే ఒక క్వాలిటీ టైం అనేది బాగా స్పెండ్ చేసాము కదా. సో వెళ్ళినప్పుడు ట్రైన్లో వెళ్ళాము, రిటర్న్ వచ్చినప్పుడు ఫ్లైట్లో అని చెప్పి. సో ఇది 28th నైట్ 10కి స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 3:30కి దిగామన్నమాట. సో 3:30కి వాడి ఫేస్ చూసారు ఎలా ఉందో, అడిగి అర్థం కావట్లేదు. అంటే ఎయిర్పోర్ట్ అదంతా ఫస్ట్ టైం కదా చూడడం. సో అక్కడ అంతమంది మనుషుల్ని అండ్ ఆ ఏరోప్లేన్ కానీ ఇవన్నీ వింతగా చూస్తున్నాడు అనమాట, ఏంటి ఇవన్నీ ఇలా ఉన్నాయి అని చెప్పి. సో 3:30కి దిగిన తర్వాత మాకు 7:05కి ఫ్లైట్. సో ఆల్మోస్ట్ 2 hours 25 minutes పట్టింది బెంగళూరుకి రావడానికి. సో ఫ్లైట్ జర్నీ అయితే చాలా బాగుంది. అండ్ వాళ్ళు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు. సో ఒకటి వెజ్ ఒకటి నాన్ వెజ్ తీసుకున్నట్టున్నాము. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసేసి దిగిన తర్వాత ఇంక ఇంటికి అయితే మేము రీచ్ అయిపోయాము. సో నేనైతే ఇది సెకండ్ టైం జర్నీ అని చెప్పాను కదా ఫ్లైట్లో వెళ్ళడం అనేది. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు క్లౌడ్స్ కానీ, అప్పుడు కూడా విండో సీట్ పక్కనే కూర్చున్నా కానీ క్లౌడ్స్ ఇవన్నీ నేను అంత క్లియర్గా ఏది అబ్జర్వ్ చేయలేదన్నమాట. ఫస్ట్ టైం కదా, ఆ భయంలోనే ఉండిపోయాను. బట్ ఈసారి మాత్రం ఇదొకటి నాకు బాగా అనిపించింది. ఇక్కడ చూపిస్తున్నారు కదా, సో ఫస్ట్ నా సీట్ బెల్ట్ కాకుండా షన్నుకి ఎక్స్ట్రా బెల్ట్ ఇచ్చారు. సో ఆ బెల్ట్ని నా బెల్ట్తో కలిపి టై చేశారనమాట. సో అది నాకు బాగా అనిపించింది, అంటే ఇద్దరికి ఇబ్బంది లేకుండా. అండ్ ఆల్సో క్లౌడ్స్ని అయితే క్లియర్గా, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. మేబీ అందరికీ చాలా జర్నీస్ అలవాటు అయ్యి ఉంటాయి, బట్ నాకైతే ఇది సెకండ్ టైం కాబట్టి దట్ క్లియర్గా విండో సీట్ పక్కన కూర్చొని ఫుల్గా చూశాను కాబట్టి నాకు బాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్. అండ్ చెప్పా కదా ఫుడ్ ఇచ్చారని చెప్పి, బట్ నాకైతే అంత నచ్చలేదు. ఓకే మరి అంత కాదు. అండ్ ఎస్, ఇంకో క్లౌడ్స్ చూసారా ఎంత క్లియర్గా ఉన్నాయో, నిజంగా ఏమంటారు ఆకాశంలో తేలుతున్నట్టుంది. బట్ నాతో పాటు షన్ను కూడా చూస్తూ ఉన్నాడు అనమాట ఆ క్లౌడ్స్ని.
అండ్ ఎస్ ఫైనలీ బెంగళూరు అయితే రీచ్ అయిపోయాము. బట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఈజ్ ద బెస్ట్. నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఎక్కడ చూసినా నాకు గ్రీనరీయే కనిపిస్తుంది అనమాట. ఈ క్లిప్స్ కాకుండా లైక్ ఇంకా బయట ఎయిర్పోర్ట్ బయట కూడా ఫుల్ ప్లాన్స్ అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇప్పటి వరకు నేను చూసిన ఎయిర్పోర్ట్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్. అంటే మిగిలినవి కూడా బాగుంటాయి అనుకోండి, బట్ ఎక్కడ ప్లాన్స్ కనిపిస్తే నేను అక్కడికి వెళ్ళిపోతాను కదా. సో ఫుల్ ఎక్కడ చూసినా నా చుట్టూ ప్లాన్స్ కనిపిస్తున్నాయి. సో అందుకనే నాకు బాగా అనిపించింది. అండ్ ఇంకా ఎయిర్పోర్ట్లో వెళ్ళామంటే మనం వీడియోస్ తీసుకోకుండా ఆగలేం కదా. సో ఇంకా షన్ను నేను కలిపి ఏవో అలా కొంచెం తిరుగుతూ ఆ క్లిప్స్ అవన్నీ తీసుకున్నాం అనమాట. అండ్ కాసేపు అక్కడ కూర్చున్న తర్వాత ఇంక ఇంటికి రీచ్ అయిపోయాము. సో ఇదే గుజరాత్ వ్లాగ్ అనమాట. సో 4 days వ్లాగ్స్ మీరు చూసే ఉంటారు. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్స్ అన్నీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ మీ వాల్యుబుల్ సజెషన్స్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఎస్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఐ విల్ సీ యూ గైస్ ఆన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.